హాయ్ అండి, వెల్కమ్ టు కిట్టు డిఎస్సి క్లాసెస్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో 7th క్లాస్ సోషల్లో ఫస్ట్ సెమిస్టర్ లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో 7th లెసన్ మొఘల్ సామ్రాజ్యం, 8th లెసన్ భక్తి సూఫీ, ఇందులో కూడా లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 9th లెసన్ భారత రాజ్యాంగం పరిచయం, ఇందులో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడింది నెహ్రూ నివేదిక. 1928వ సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. మోతీలాల్ నెహ్రూ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. ఈ కమిటీ తన నివేదికను 1929వ సంవత్సరంలో సమర్పించింది. దీనిని నెహ్రూ నివేదిక అని పిలుస్తారు. ఇది మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడింది. బ్రిటిష్ రాజ్యాంగం ఏ రూపంలో ఉంటుంది? అలిఖిత రూపంలో. రాజ్యాంగ సభకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? జూలై 1946లో. మొదటిసారిగా 1934లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. 1946 కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు జూలై 1946లో ఎన్నికలు జరిగాయి. కేబినెట్ మిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1946లో. ఈ కేబినెట్ మిషన్లో లార్డ్ పెతి క్లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ మరియు ఏవి అలెగ్జాండర్ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389. రాజ్యాంగ సభకు స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నుకోబడిన సభ్యులు 93 మంది. భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా వీరు ఎన్నికయ్యారు. పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా. స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఎవరికి అప్పగించారు? ముసాయిదా కమిటీకి. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. వీరు ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి 1948లో రాజ్యాంగ సభకు సమర్పించారు. రాజ్యాంగంలో ప్రకరణలు, షెడ్యూళ్లు ఎన్ని? 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్లు. సవరణ తర్వాత రాజ్యాంగంలోని ప్రకరణలు, షెడ్యూళ్లు 395 ప్రకరణలు, 22 భాగాలు మరియు 8 షెడ్యూళ్లు. రాజ్యాంగం రాజ్యాంగ సభ చేత ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. అంబేద్కర్ ఎక్కడ జన్మించారు? సెంట్రల్ ప్రావిన్స్ మధ్యప్రదేశ్లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో. భీమ్రావ్ అంబేద్కర్, భీమాబాయి మరియు రామ్జీ దంపతులకు 14 ఏప్రిల్ 1891న సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్యప్రదేశ్లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించారు. సంవిధాన్ దివస్ను ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 26. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. దానికి గుర్తుగా భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్ను ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటాం. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన రోజులు.
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ పీఠికకు మూలాధారం లక్ష్యాల తీర్మానం. రాజ్యాంగం ఉపోద్ఘాతాన్ని కలిగి ఉంటుంది. దీన్ని రాజ్యాంగ పీఠిక అంటారు. సామ్యవాదము, లౌకిక పదాలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి? 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. సర్వసత్తాక అనగా బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం. గణతంత్ర వ్యవస్థ అనగా రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. లౌకికవాదం అనగా రాజ్యానికి అధికారిక మతం లేదు, అన్ని మతాలు సమానమే. తమకిష్టమైన మతాన్ని అనుసరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి పౌరులకు హక్కు ఉంది. సౌభ్రాతృత్వం అనగా సోదరభావం. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 3వ భాగంలో ఆర్టికల్ 14 నుండి 32 వరకు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది? 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. సమానత్వపు హక్కు 14 నుండి 18 ప్రకరణలు. స్వేచ్ఛా హక్కు 19 నుండి 22 ప్రకరణలు. పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుండి 24 ప్రకరణలు. మత స్వాతంత్రపు హక్కు 25 నుండి 28 ప్రకరణలు. విద్యా సాంస్కృతికపు హక్కు 29 నుండి 30 ప్రకరణలు. రాజ్యాంగ పరిహారపు హక్కు 32వ ప్రకరణ. సమాచార హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 2005. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? అక్టోబర్ 12, 2005. విద్యను ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా 21A ప్రకరణ ద్వారా చేర్చారు. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2010. ప్రాథమిక విధులను ఏ ఆర్టికల్లో ఏ భాగంలో పొందుపరిచారు? ఆర్టికల్ 51A భాగం 4A. ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి? రష్యా రాజ్యాంగం. హక్కులు మరియు విధులు ఒకదానికొకటి పరిపూరకమైనవి. హక్కులు ఉన్న చోట విధులు ఉంటాయి. విధులు లేకుండా హక్కుల గురించి ఆలోచించలేము. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పింది ఎవరు? మహాత్మా గాంధీ. 1947లో భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా ఎవరు నియమించబడ్డారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పిత అని ఎవరిని అంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవి 9th లెసన్ భారత రాజ్యాంగం పరిచయంలో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్. నెక్స్ట్ క్లాస్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ లెసన్లో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని తెలుసుకుందాం. మా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.